హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బెండకాయ కర్రీ చేస్తున్నాను. బెండకాయలంటే చిన్నపిల్లలు అస్సలు ఇష్టపడరండి, పెద్దవాళ్ళు కూడా అంత త్వరగా ఇష్టపడరు. కానీ వెజిటేబుల్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడు నేను చేసే విధంగా బెండకాయ కర్రీ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది అన్నంలోకి కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. అంతేకాకుండా చపాతీ, పుల్కా, రోటీతో తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నేను 1/2 కేజీ బెండకాయని తీసుకున్నాను. వాటిని శుభ్రంగా వాష్ చేసేసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అంత చిన్న చిన్న ముక్కలు కాదు, అలాగని పెద్ద ముక్కలు కాదు, మీడియంగా కట్ చేసుకున్నాను. వీటిని ఒక ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నానండి కొంచెం సేపు. ఎందుకంటే జిగటుగా ఉంటాయి కదా అవి, అందుకని కొంచెం సేపు ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు మసాలా కోసము కొంచెం కొబ్బరి ముక్క తీసుకున్నాను, ఒక టమోటో తీసుకున్నాను. కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి మిక్సీ జార్లో వేసాను. దీంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసాను. వీటిని ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెము చింతపండు వేస్తున్నాను. చింతపండు, టమోటో ముక్కల్ని కూడా వేసేసి ఇప్పుడు బాగా మిక్సీ పడుతున్నాను. మెత్తగా మిక్సీ పట్టేస్తున్నానండి. చూడండి, మెత్తగా పేస్ట్ అయిపోయింది. మసాలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ మసాలాని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు కడాయిలో ఒక గరిటె ఆయిల్ వేసాను. మీడియం సైజు ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్లో ఆనియన్ ముక్కల్ని వేస్తున్నాను. ఈ ఆనియన్ ముక్కల్ని కొంచెం సేపు వేయించుకోవాలి. చూడండి, వేగుతున్నాయి కదా ఆనియన్ ముక్కలు. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. దీన్ని కూడా ఒకసారి కలుపుకొని వేయించుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగాక ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేస్తాను. చూడండి, కొంచెం పసుపు వేసాను. దీన్ని కూడా ఒకసారి అలా కలుపుకోవాలి, పచ్చివాసన పోయేలాగా. నెక్స్ట్ అండి, కొంచెము కరివేపాకు వేస్తున్నాను. దీన్ని కూడా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు బెండకాయల ముక్కలు ఉన్నాయి కదండి, ఆరబెట్టుకున్న బెండకాయ ముక్కలు, వాటిని ఇందులో వేసేసి బాగా కలిపేస్తాను. చూడండి, ఇప్పుడు వీటిని వేసేస్తున్నాను ఆయిల్లో. ఆయిల్ మసాలా బాగా పట్టేలాగా బెండకాయ ముక్కల్ని కలిపేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలండి ఆయిల్లో. అప్పుడు ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి. కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకుందాము. చూడండి, 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉన్నాయి. ఆయిల్ బాగా బెండకాయ ముక్కలకి పట్టేసి చాలా బాగున్నాయండి. ఇప్పుడు ఇందులో నేను మసాలా వేస్తున్నాను. కొబ్బరి మసాలా ఉంది కదండి, ఇందాక చేసి పెట్టుకున్నది, ఆ మసాలా వేస్తున్నాను. దీన్ని బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం సేపు కలుపుకొని నెక్స్ట్ ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ పోస్తున్నానండి. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు మునిగేలాగా వాటర్ పోస్తున్నాను. బాగా ఉడకాలి కదా బెండకాయ ముక్కలు, అందుకోసము. ఇప్పుడు దీంట్లో సరిపడా సాల్ట్ వేస్తున్నాను. దాంతో పాటుగా ధనియా పౌడర్ వేస్తున్నానండి. 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, మనకు సరిపడా సాల్ట్ వేసానండి. వీటిని ఇప్పుడు బాగా కలిపేసుకొని మూత పెట్టి కొంచెం సేపు లో ఫ్లేమ్ మీద ఉడకనిద్దాము. నెక్స్ట్ చూడండి, ఇలా ఉడుకుతుంది, పైన ఆయిల్ కూడా వచ్చేసింది. చూడండి, ఇలా ఉంది. ఇప్పుడు ఇది బెండకాయలు కలర్ కూడా చేంజ్ అయ్యాయి కదండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ కారపొడి వేస్తున్నానండి. నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఆనియన్లో కొంచెము కారము, కొంచెం ఉప్పు వేసి పేస్ట్ లాగా చేసుకున్నాను. ఆ పేస్ట్ని ఇప్పుడు దీంట్లో వేస్తున్నాను. చూడండి, కారపొడి వేసాను, ఉల్లిగడ్డ పేస్ట్ కూడా వేసానండి. ఎందుకంటే చిక్కదనం వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి బెండకాయ టేస్ట్. అందుకని ఇప్పుడు నేను ఇందులో ఇంకొంచెం వాటర్ పోస్తున్నానండి.
కొంచెం వాటర్ పోసేసి ఒక 2-3 మినిట్స్ వరకు మళ్ళీ ఉడకనిస్తున్నాను. కొంచెం బాగా ఉడికాక చూడండి, బాగా ఉడుకుతుంది. ఇప్పుడు బెండకాయలు బాగా మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసి ఒక్కసారి అలా కలిపేసి ఇంకా స్టవ్ ఆపేస్తున్నానండి. అయిపోయింది, బెండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ అన్నంలోకి బాగుంటుంది, ప్లస్ చపాతీ, పుల్కా, రోటీలోకి ఇంకా చాలా బాగుంటుందండి. ఫైనల్గా సర్వ్ అవుట్ చేసేస్తున్నాను. ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. బెండకాయ కర్రీ రెడీ